నలుగురు పార్టిసిపెంట్లు 5 రౌండ్లు ఒక్కళ్ళే విన్నర్ ఒక్కటే ట్రోఫీ మరి ఇవాల్టి స్టార్ వనిత ఎవరు ట్రోఫీ ఎవరికి వెళ్తుంది చూడాలంటే మొదలు పెట్టేద్దాం ఇవాల్టి ఎపిసోడ్ వెల్కమ్ చెప్పేద్దాము నలుగురు పార్టిసిపెంట్స్ ఆన్ టు ది స్టేజ్ స్వాగతాలు అలా చెప్పారు ఇవాళ మాకు చక్కగా మంచి పాటతో ముందు నాకు మీ పేర్లు చెప్పండి హాయ్ నా పేరు శ్రావణి రెడ్డి నేను విజయవాడ నుంచి వచ్చా శ్రావణి ఏం చేస్తుంటారు నేను యూట్యూబర్ సారీ చెప్పండి పర్వాలేదు ఆల్ యాప్స్ అన్నింటితోనే వీడియోస్ చేస్తూ ఉంటా ఆల్ యాప్స్ అన్నిటిలో వీడియోస్ చేస్తుంటారు ఓన్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ శ్రావణి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టా డాన్స్లు అవి ఉంది కాకపోతే త్వరగా మ్యారేజ్ చేశారు ఓకే ఫైన్ ఇప్పుడు మాత్రం మా వారు మా అబ్బాయి సూపర్ ఇస్తారు నాకు అంతా ఫుల్ ఎంకరేజ్మెంట్ నైస్ ఓకే ఫ్యామిలీ మొత్తం సూపర్ ఎంత వయసు బాబు చెప్తే షాక్ అవుతారు ఎందుకు 18 years 18 years బాబు ఉన్నాడా మీకు డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ చదువుతున్న కొడుకున్నాడా దేవుడా అంటే ఎంత ఎర్లీగా మ్యారేజ్ అమ్మా అసలు 17 కి బట్ స్టిల్ డిగ్రీ చదివే కొడుకున్నాడంటే అసలు నిజంగానే నేను ఆశ్చర్యం నేను చదివినంత తెలుసా మీరేం చదివారు 8th క్లాస్ అంతేగా మరి 16 ఏళ్ళకి పెళ్లి చేసేస్తే ఇంకేముంది చదువుతో రెండేళ్ళు మ్యాథ్స్ అంతే అనుకుంటా ఓకే సో శ్రావణి గారు పోన్లేండి ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేసండి ఇది ఒక డిఫరెంట్ ఫీల్ లైఫ్ లో పెద్ద గొప్ప ఏంటంటే యంగ్ గా కనిపించడం అంతే కానీ యంగ్ ఏజ్ లో పిల్లలు పుట్టడం వల్ల ప్లస్ ఏంటంటే హాయిగా వాళ్ళతో ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళ లైఫ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి కుదురుతుంది మనకి వాళ్ళకి కూడా సేమ్ అలాగే ఉంటారు ఇద్దరం అలాగా సిస్టర్స్ లేరు కదా ఇద్దరం కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఎంజాయ్ గుడ్ గుడ్ సూపర్ అండి వెల్కమ్ థ్యాంక్ యూ అలా 16 ఏళ్ల వయసుకి సిరిమల్లె పువ్వా అనే లోపే పెళ్ళైపోయింది అంతేనా అంతే మరి హాయ్ హాయ్ అండి మీ పేరు నా పేరు భవాని నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి ఓకే ఆన్లైన్ శారీ బిజినెస్ చేస్తున్నాను సూపర్ ఇవాళ రేపు షాపులకి వెళ్ళి చీరలు కొనుక్కోవడం మానేశారు జనాలు అందరూ ఆన్లైన్ లో చూసే మ్యాక్స్ కొంటుంటారు ఎలా ఉంది బిజినెస్
బాగుందండి. నైస్ నైస్. ఓకే, సో అంటే చూపించిన ఫోటోనే పంపిస్తారా లేకపోతే చూసేదా అలాగే పంపిస్తాము, ఎలా ఉందో అలాగే పంపిస్తాము. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? నేను 1 year అయిపోయింది మేడం. ఓకే, సో అప్పటి వరకు నార్మల్ హౌస్ వైఫ్ గా ఉండేది? లేదు, నేను టీచర్ గా జాబ్ చేశాను, కస్టమర్ కేర్ ఫీల్డ్ లో జాబ్ చేశాను. నైస్. ఓకే ఓకే, ఇప్పుడు నా పిల్లల కోసం కొంచెం ఇంట్లో ఉండి చూసుకుంటున్నాను. ఓకే, అసలు దేనికి దానికి సంబంధం లేని ప్రొఫెషన్స్ అన్ని చేశారు కదా, టీచరు, కస్టమర్ కేర్, ఇప్పుడు శారీ బిజినెస్, ఆన్లైన్ శారీ బిజినెస్. ఓకే, నైస్, ఇంట్రెస్టింగ్. సో డిఫరెంట్ గా ట్రై చేయడం ఇష్టం మీకైతే? అవునండి. లాంగ్ టైం ఒకటే దాంట్లో ఉండరు. ఓకే, అర్థమైంది. ఎక్కువ రోజులు ఒక చోట ఉంటే ఆవిడకి బోర్ కొడుతుంది, కొంచెం అట్టి తిరుగుతూ ఉండాలి, చేంజ్ ఉండాలి లైఫ్ లో కదా. ఓకే భవాని గారు, ఇవాళ ఈ చేంజ్ ని కూడా ఎంజాయ్ చేసేయండి. వెల్కమ్. థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? నా పేరు హారిక, నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఓకే, మా హస్బెండ్ పేరు వెంకన్న బాబు, నాకు ఒక బాబు. ఓ, మీ హస్బెండ్ పేరు వెంకన్న బాబు, మీకు బాబు. ఏం చేస్తున్నాడు బాబు? ఎన్ని ఇయర్స్? బాబు ఇంటర్ 2nd year. ఓకే, ఫైన్. సో ఒక్కడే కొడుకు. ఓకే, మరి మీ టైం పాస్ ఎలా? మీ హాబీస్ ఏంటి? ఏం చేస్తుంటారు? హాబీస్ షాపింగ్ అంతే. షాపింగ్? అదిగో ఆన్లైన్ కాదు, నేను డైరెక్ట్ గా షాపింగ్. వైజాగ్ నుంచి వచ్చాను, మాది జ్యువెలరీ షాప్. ఏంటో ఇవాళ భలే ఉన్నారు, ఇక్కడ చీరల షాప్, అక్కడ జ్యువెలరీ షాప్. వెరైటీగా ఉంది కదా. అవును, నేను చూడగానే అనుకున్నా ఆ ఏనుగు అది, ఐ థాట్ ఇట్స్ 1 gram జ్యువెలరీ అనుకున్నా నేను. బట్ ఇప్పుడు అర్థమైంది నాకు. గోల్డ్ లో అంత పెక్యులర్ డిజైన్స్ వెరీ రేర్ కదా, బట్ వెరీ నైస్ యాంటిక్ డిజైన్. హారిక గారు, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. హాయ్ శ్యామల గారు. మీ పేరు? నా పేరు అనిత, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అనిత, ఏం చేస్తుంటారు? టీచర్. ఏ సబ్జెక్ట్? ప్రీ ప్రైమరీ, మదర్ టీచర్. ఓకే, అమ్మ చాలా కష్టం అబ్బా వాళ్ళతోనే. చాలా పెద్ద క్లాసుల పిల్లలైనా కూర్చోండి, రాయండి, చేయండి వింటారు. మెయిన్ పేషెన్స్ ఉండాలి, చాలా లాట్ ఆఫ్ పేషెన్స్. అది ఒక చిన్న ఎక్స్పీరియన్స్. నాకు కూడా PP1 PP2 చదివే టైంలో ఇది వాళ్ళ క్లాస్ లో ఒక చిన్న వర్క్ షాప్ జరుగుతుంది. సో క్రాఫ్ట్స్ చేయిస్తారు కదా పిల్లలతో. క్రాఫ్ట్స్ చేస్తుంటే నేను ఆ రోజు ఎందుకో ఊరికే పికప్ చేసుకోవడానికి దేనికో వెళ్ళా, ఐ డోంట్ రిమెంబర్. వాళ్ళందరికి ఇస్తా ఉన్నారు, టీచర్ ఏదో చెప్తే నేను ఎందుకు చేయాలి, అంటున్నాడు వాడు. ఏంట్రా మీరు ఇలా ఉన్నారు? పాపం ఆ టీచరు, అలా కాదు నాన్న, ఇలా చెయ్యాలి నాన్న. ఐ డోంట్ వాంట్ టు డూ, ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్, నేను చెయ్యా. ఇలా కూర్చున్నారు పిల్లలు. అసలు నేనైతే షాక్. అసలు ఈ జనరేషన్ కిడ్స్ ని హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదు. ఇంకొకటి ఎవడో రాయరా అంటే మేడం సుస్సు అంటాడు. అసలు పార్టీలు, సుస్సులు, డైపర్ చేంజ్లు, షమ్మో. ఆ PP1 PP2 నిజంగా చాలా కష్టమైన ఫేజ్ అది, అవునా కాదు? రకరకాల మెంటాలిటీస్ కదా కిడ్స్ అసలు. మీ ఓపికకి టు ఆల్ కిడ్స్ టీచర్స్ అందరికీ కూడా మీరు సూపర్ అండి. మా వల్ల కాదు, ఇళ్లలో మీరు మాత్రం 8 గంటలు బుక్ అంతే. సో అనిత, వెల్కమ్ టు ది షో. అనిత, సో ఈ రోజు నలుగురు ఇంట్రడక్షన్స్ చూసేసాము. నలుగురు డిఫరెంట్ ప్రొఫెషన్స్, డిఫరెంట్ పర్సనాలిటీస్ ఒక్క చోట అయిన స్టార్ వనిత పోటీ పడబోతున్నారు. గుడ్ లక్ అందరికి కూడా. ట్రోఫీ చూపించేస్తాం ముందు మీకు. ట్రోఫీ సో ఇవాళ మీరు గెలుచుకోబోయే ట్రోఫీ ఇది. మీ నలుగురిలో ఎవరికి వెళ్తుందో చూద్దాము. ఆడేద్దాము మన ఫస్ట్ రౌండ్. ఆట అంటే ఆటే. ఇవాళ మీరు ఆడబోయే గేమ్ ఇదే. శ్రావణి అండ్ భవాని మీరిద్దరు ఫస్ట్ ఆడతారు. హారిక గారు అండ్ అనిత గారు మీరిద్దరు తర్వాత ఆడతారు. ఓకే, ఒక టవర్ ఒకళ్ళది, ఒక టవర్ ఒకళ్ళది. ఓకేనా? ఫస్ట్ మీరు ఇక్కడ నించుని, ఇది ఉంది కదా, దీన్ని తీసుకుని అలా విసురుతారు. అదేళ్ళు ఎక్కడ ఆగింది? అటుపక్క ఆగింది. అప్పుడు మీకు 10 కాయిన్స్ వచ్చినట్టు. ఓకే, మీరు ఆడేశారు. తర్వాత రింగ్లోకి భవాని గారు వస్తారు. భవాని గారు వచ్చి ఆవిడ టవర్లోంచి ఒకటి తీసుకుని మళ్ళీ వేస్తారు. అది కూడా వెళ్ళి 10లోనే ఆగింది. ఆ టేబుల్ మీద వెళ్ళి ఆగితే మీరు వేసిన రింగ్ 10 కాయిన్స్ వస్తాయి. ఈ బ్లూ టేబుల్ ఉంది కదా, బ్లూ టేబుల్ వైట్ లైన్ వేసాను చూసారా, వైట్ లైన్ దాటి ఆగితే 20 కాయిన్స్ వస్తాయి. మధ్యలో పడిపోతే పోయినట్టు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మారుతూ రింగులోకి వస్తూ ఒక్కొక్క రింగ్ వేస్తూ ఉంటారు, ఇవన్నీ అయిపోయే వరకు. ఓకేనా? అర్థమైందా?
కన్ఫ్యూజన్ ఏం లేదుగా? లేదు. ఇక్కడ ఆగితే 20 కాయిన్లు వస్తాయి మీరు వేసిన రింగ్. సపోజ్ ఇక్కడ ఆగింది 20 కాయిన్స్, అక్కడికి వెళ్ళి ఆగితే 10 కాయిన్స్ వస్తాయి. మధ్యలో పడితే ఏమీ లేదు. అండ్ అలాగే ఈ లైన్ మీద ఆగినా కూడా కౌంట్ లేదు, ఇది దాటి రావాలి. ఓకే రెడీ? శ్రావణి అండ్ భవాని రండి. శ్రావణి మీరు వేసే రింగ్స్ నేను ఈ డబ్బాలో వేస్తా, రెడ్ కలర్ టేప్ ఉన్న డబ్బాలో. మీవి ఈ డబ్బాలో వేస్తా. ఓకే రెడీ స్టార్ట్. శ్రావణి టైం లిమిట్ ఏమి లేదు, హాయిగా ఆడుకో ప్రశాంతంగా. ఒక రింగ్ వేయాలి, షిఫ్ట్ అవ్వాలి. స్పీడ్ ఎక్కువైంది. శ్రావణి రెడీ? ఇది మరీ స్లో అయింది. భవాని గారు దీనికి దానికి మధ్యలో ఏంటి ఇప్పుడు? వచ్చింది. ఓకే కరెక్ట్. 20 శ్రావణికి 20. భవాని గారు కమాన్ శ్రావణి. భవాని గారు చూసేయండి కరెక్ట్ గా. అయితే తక్కువ అవుతుంది, లేదంటే ఎక్కువైపోయి పక్కన పడిపోతుంది. ఇది అటు ఇటు ఇలా గుద్దుకుంది ఏంటో. స్లోగా అబ్బే రింగులు అసలు వచ్చినట్లే భవాని గారు మీకు. నేను ఎంత వేసేస్తారో అని చెప్పి అసలు ఇంత పెద్ద డబ్బాలు పెట్టించా ఇక్కడ. లేదు మా వాళ్ళు అసలు వేసేస్తారు టక్క 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 అని. మీరు చూస్తే ఒకటి కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. 10 ని కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ ఇంత పెద్ద టేబుల్ ఉంది కదా, వచ్చి అక్కడ ఆగుతుంది కదా. నువ్వు 20 వేస్తే పోతాయి, 10 మీద వేసుకోండి భవాని గారు మీరు. గురి చూసి కొట్టడం రాకపోతే ఎలా? మొత్తానికి 1 భవాని గారు మీకు కూడా. 20 మీకు, 20 శ్రావణికి ప్రస్తుతానికి. శ్రావణిదా అమ్మ. నాదేలే. శ్రావణి లాస్ట్ రింగ్. ఇది ఏం పడుతుందిలే. భవాని గారు మీరన్నా ఒక 10, 20. సూపర్. శ్రావణి మన దాంట్లో ఒక రింగ్ ఉంది, 20 కాయిన్స్. అండ్ భవాని గారు 20 ఒకటేసారు, 10 ఒకటేసారు, మొత్తం 30 కాయిన్స్. మీరు ఎలా ఆడతారో చూద్దాము. వేసేయండి. షిఫ్ట్ 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 అవతల వైపు. అవి గాలికి పోతున్నాయి. గాలికి వెళ్తున్నాయా? ఇక్కడ అంతగా వస్తుంది మాకు తెలియట్లేదు. 10 కాయిన్స్. అనిత గారు మీ బాక్స్ ఇది. 10 కాయిన్స్. వెరీ గుడ్. ఇద్దరికి చెరొక 10 వచ్చింది ఇప్పటి వరకు. కమాన్ కమాన్. అది 20 దగ్గర కూర్చోకుండా ఇలా ఆడాలన్నమాట. అయితే మాకు మళ్ళీ పెట్టాలి మీరు. మనకి రోజు ఇదే ఆడుకుంటూ కూర్చుందాం. 20 ఇద్దరికి. కమాన్ కమాన్ కొంచెం జాగ్రత్తగా, ఇంకా చాలా రింగ్స్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే అనిత మీకు 20 అండ్ హారిక మీకు 20. సూపర్ గుడ్. హారిక గారు మీకు పడితే గానీ అనిత గారికి పడట్లా. ఇద్దరు ఈక్వల్ గా వేస్తాం. ఓకే అనిత మీకు కూడా పడుతుంది. ఇప్పుడు వేసేయండి. చెప్పానా? నేను చెప్పానా? ఓకే మిస్. మీకు మిస్ ఏమో వేసిస్తారు. సూపర్. అర్థమైందా ఎలా ఆడాలో? అందుకే నేను చెప్పాను కదా, నా లాస్ట్ పెట్టండి అంటే పెట్టలేదు. మరి మీరేమో 20 కోసం కూర్చుని కాయిన్స్ అన్ని పోగొట్టుకున్నారు. నేను 20 కోసం కూర్చోవాలి, అది పోయి పక్కకు పోయి అన్ని దిష్టి తగిలేస్తుందంటారు. అలా ఎలా
అలా ఎలా అండి మీరు డిస్క్ వేసారా నాకు ఇలా క్యాచ్ టెన్నికాయిట్ ఆడదాం అనుకున్నారా కాసేపు మా అబ్బాయితో ఆడినట్టు ఆడే. అదే హారిక గారు ఫస్ట్ మేము లెక్కేద్దాము 1 2 3 4 5 అన్ని 10s లోనే పడ్డాయి 20లో ఏం పడలేదు సో 50 కాయిన్స్ థ్యాంక్ యూ. మీవి చూద్దాం ఇప్పుడు మీరు అన్ని 10s లోనే వేసారు 20లో ఏం వేయలేదు మీరు కూడా 1 2 3 4 5 6 60 కాయిన్స్ సూపర్ మాకంటే బెటర్ కదా హ్యాపీ ఫీల్ అవ్వాలన్నా ఎందుకు వాళ్ళే ఆడట్లా వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు తగ్గిన ఫీల్ అవ్వద్దు మమ్మల్ని చూసి హ్యాపీ ఫీల్ అవ్వండి అరే అస్సలు పక్కన 20 ఉన్నప్పుడు అక్కడ 50 ఉన్నప్పుడు డెఫినెట్ గా హ్యాపీ హారిక గారు 50 మీకు అండ్ అనిత గారు 60 సో ఆట అంటే ఆటే మొత్తానికి అలా కంప్లీట్ అయిపోయింది అండ్ స్కోర్స్ చూస్తే లీడింగ్ లో ఉన్నారు అనిత గారు విత్ 60 కాయిన్స్ ఇప్పుడు మన రెండో రౌండ్ పగడో వచ్చేసాం మన సెకండ్ రౌండ్ ఇక్కడైనా మీరు పాయింట్లు పట్టుకోవాలి కొంచెం గట్టిగా ఆడరా మీరు ఫస్ట్ వాళ్ళిద్దరు తర్వాత మేమిద్దరు వస్తాయి పర్లేదు ఆడండి ఏం కాదు మీ వాస్తు వాళ్ళకి కలిసి వచ్చింది మీరు ఆడితేనే ముందు వాళ్ళకి కాయిన్లు వస్తున్నాయి ఏం చేద్దాం అనిత గారు హారిక గారు మీకు ఓకేనా ఎంత మంచి వాళ్ళండి నేనైతే చచ్చిన ఒప్పుకునేదని కాదు మనకి సెంటిమెంట్ అంటే సెంటిమెంట్ సరే వచ్చేయండి ఏమి లేదు గేమ్ తెలుసుగా మీకు కోడి పట్టుకుని జిగ్జాగ్ గా కోన్స్ మధ్య నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ పెట్టేయాలి 4 కోళ్లు పెట్టేసిన తర్వాత ఆ రింగ్ తీసుకొచ్చి ఫస్ట్ ఎవరైతే వాళ్ళ ముందు కోన్స్ లో వేస్తారో పక్క వాళ్ళ ఆట ఇంకా ఆపేయచ్చు మనం రింగ్ వేస్తామంటే ఇంకా ఆవిడ ఆట అయిపోయినట్టే ఎలా అయినా పర్లేదా జిగ్జాగ్ ఎలా అయినా పర్లేదు జిగ్జాగ్ గా పరిగెత్తుకుంటూ వచ్చి కోళ్ళు పెట్టాలి అంతే ఓకే ఓన్లీ కోడి పట్టుకుని వచ్చేటప్పుడే జిగ్జాగ్ 4 కోళ్ళు నించునే ఉండాలి ఈ టేబుల్ మీద ఆ 4 కోళ్ళు నించుని ఉన్నప్పుడే రింగ్ వేస్తే కౌంట్ ఒక్కో కోడికి 10 కాయిన్లు మొత్తం 4 కోళ్ళకి 40 రింగ్ వేస్తే ఇంకో 10 ఎక్స్ట్రా వస్తాయి 50 రింగ్ లాస్ట్ లో డైరెక్ట్ వచ్చి వేసేయ్ లాస్ట్ లో డైరెక్ట్ గా వచ్చేసేయ్ ఓకే రెడీ యువర్ గేమ్ స్టార్ట్స్ నౌ పరిగెత్తాలి ఫాస్ట్ అనిత గారికి బాగా స్కూల్లో ఆడించి ఆటలన్నీ అలవాటైపోయి ఇక్కడ మా షోలో కూడా చక్కగా చిన్నపిల్లలు ఆడుకునే ఆటలే ఉన్నాయి అన్ని పరిగెట్టేస్తున్నారు ఆడు చక్క హారిక గారు కొంచెం స్పీడ్ అప్ వేస్తారు ఆడు రింగ్ అయిపోయింది రండి అనిత హారిక గారు 4 కోళ్ళు పెట్టేశాము అక్కడ వరకు 40 కాయిన్స్ వచ్చేసాయి మనకి సో 50 కాయిన్స్ అనిత గారు మరి ఇవిడు గెలిచారు కాబట్టి ఇవిడు ఇంకా ఆట ఆడాలి అప్పుడే అయిపోలే అనిత గారు 8 కోళ్ళు ఉంటాయి ఆన్ స్క్రీన్ ఈ కోడి గుడ్లలో కూడా కాయిన్స్ ఉన్నాయి మీరు గెలిచారు కాబట్టి 2 కోళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ గుడ్లలో ఎన్ని కాయిన్స్ ఉంటా మీకు ఇచ్చేస్తాం ఓకే చెప్పండి ఏ నెంబర్ కావాలి 7 and 2 7 and 2 ముందు 7 ఓపెన్ చేద్దామా ఓకే కోడి నెంబర్ 7 ఓపెన్ చేయండి రెండో నెంబర్ కోడి కదా ఇంకోటి ఉంది మనకి అది కూడా ఓపెన్ చేసి చూద్దాం కోడి నెంబర్ 2 50 కాయిన్స్ హారిక గారు మనం ఓడిపోయాం కాబట్టి మనకు ఓన్లీ ఒకటే కోడి వస్తుంది ఏ కోడి కావాలి చెప్పండి 3 కోడి నెంబర్ 3 ఆల్రెడీ మీరు 90లో ఉన్నారు మళ్ళీ ఇంకో 90 ఇచ్చింది మీరు కూడా 180 థ్యాంక్ యూ సూపర్ నైస్ స్కోర్ అండ్ శ్రావణి భవాని ఇప్పుడు రెడీ ఆడడానికి పాపం ఈవిడ ఎప్పుడైనా రెడీ ఈవిడే అసలు ముందు ఆళ్ళతో ఆడించండి తర్వాత ఏమైనా ఆడతా అంటూ కండిషన్లు ఇప్పుడు రెడీయా
వచ్చేస్తారా? రండి. 3, 2, 1 గో. పెట్టుకోండి ఆ కోడి నించో పెట్టండి అర్జెంటుగా. చెప్పేనా పడిపోయినాయి కౌంట్ ఉండవని? పరిగెత్తండి. సేమ్ టైం వేసారు ఇద్దరు. ఒకసారి ఈవిడి కోడి పడిపోయి ఒకసారి మీ కోడి పడిపోయి మొత్తానికి ఇద్దరు సేమ్ టైంలో వేసారు. ఇద్దరికి 50-50. మామూలుగా ఎప్పుడు ఒక్కళ్ళు గెలుస్తారు, ఈసారి ఏంటో ఇద్దరు గెలిచారు. పదండి కోళ్ళు తీసుకుందరు కానీ. ఇద్దరు గెలిచారు కాబట్టి ఇద్దరు 2 కోళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. కోళ్ళు ఆన్ స్క్రీన్. శ్రావణి చెప్పు, ఏ కోళ్ళు కావాలి? ఇందుకే నాకు నచ్చిన నెంబర్ లేదు అక్కడ. అయిపోయి ఉన్న వాటిలో చెప్పు. 9 లేదు కదా. అప్పుడు 6 తీసుకోవచ్చుగా. పోనీ కొంచెం దగ్గర పోలికలు ఉంటాయి కదా 6కి 9కి. రివర్స్ చేయాలని. 1 ఓకే. ఇంకో నెంబర్ ఏంటి? ఇంకో నెంబర్ మీరు చెప్పారుగా 6. ఓయ్ అమ్మా, ఇప్పుడు నాకే పడిందా? సరే, కోడి నెంబర్ 1, కోడి నెంబర్ 6 ఈ 2 సెలెక్ట్ చేసుకుంది. ముందు 1 ఓపెన్ చేద్దాము. కోడ్ నెంబర్ 1 ఓపెన్ చేసేయండి. $65. ఇంకో నెంబర్ కూడా ఉందిగా, నెంబర్ 6, అది కూడా ఓపెన్ చేసి చూద్దాం. $80. అండ్ భవాని గారు, ఇప్పుడు మీ టర్న్. మీరు కూడా 2 కోళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ కోళ్ళు కావాలి చెప్పండి. 5-8. 5-8 ఓకే. కోడి నెంబర్ 5 ఓపెన్ చేద్దాం ఫస్ట్. భవాని గారు, మామూలుగా ఈ ఆన్లైన్ శారీ షాపింగ్స్ లో ఆడవాళ్ళు యూజువల్గా ఎలాంటి క్వశ్చన్లు అడుగుతుంటారు? కలర్ ఏమైనా పోతుందా, మేము ఆర్డర్ పెట్టింది కరెక్ట్ గా వస్తుందా రాదా, చాలా క్వశ్చన్స్ అడుగుతారు. అసలు పేమెంట్లు కరెక్ట్ గా ఇస్తారా? ఇస్తారు. మనకు పేమెంట్ వచ్చాకనే మనం ప్రోడక్ట్ పంపిస్తాం. మీకు కూడా పేమెంట్ వచ్చింది. 80 ఆర్డర్లు. అసలు ఫెస్టివల్ టైమ్స్ లో బల్క్ ఆర్డర్స్ వస్తుంటాయి కదా? వస్తాయండి. ఓకే, సో బాగానే డెలివర్ చేసేస్తా. చేస్తాం. ఫైన్. 5 days 7 days అంతే. అంతే మ్యాక్స్. అంతే. సో నెక్స్ట్ 8. పకడో కంప్లీట్ అయిపోయేసరికి స్కోర్స్ చూద్దాము. లీడింగ్ లో ఉన్నారు భవాని గారు విత్ 250 కాయిన్స్. మీకు బాగా ఇష్టమైన రౌండ్ అనుకుంటా, గోల్డెన్ అవర్. ఈ గోల్డెన్ ఆఫర్ లో మీరు కావాలంటే మీ కాయిన్లు పెట్టి ఆడచ్చు, లేదు మాకు అక్కర్లేదు ఈ గోల్డెన్ ఆఫర్ అంటే మీరు ఆడకుండా కూడా ఉండొచ్చు. లీడ్ స్కోరర్ మాత్రం ఫ్రీగా ట్రై చేయొచ్చు. మీరు ఈజీగా వచ్చి ఆడేచ్చు. వస్తే 80 కాయిన్లు తీసుకుని వెళ్ళొచ్చు, లేదంటే ఏమీ రాదు. ఓకే, కానీ మిగతా వాళ్ళు ట్రై చేయాలి అంటే సెకండ్ లీడ్ లో ననిత మీరు ఆడాలి అనుకుంటే ఈ రౌండ్ మాకు 10 కాయిన్స్ ఇచ్చి ఆడాల్సి ఉంటుంది. ఓకే. అండ్ శ్రావణి, హారిక మీరిద్దరు ట్రై చేయాలి అంటే 20 కాయిన్స్ ఇచ్చి ట్రై చేయాలి. ఓకే, రెడీ? ఫస్ట్ భవాని గారు రండి. ట్రై చేయండి. చిన్న గోల్డ్ బార్ ని తీయగలిగితే బయటికి 30 కాయిన్స్, పెద్ద గోల్డ్ బార్ ని తీయగలిగితే 50 కాయిన్స్. చాలా బరువుగా ఉంటుంది, చాలా బరువుగా ఉంటుంది. ఆ వెయిట్ ని మేనేజ్ చేస్తూ ఈ హోల్ లోంచి తీయడమే టాస్క్. సూపర్.
30 కాయిన్స్. ఇప్పుడు పెద్దది కూడా ట్రై చేయండి, సేమ్ అలాగే తీయండి. కరెక్ట్ గానే పట్టుకున్నారు మీరు. పొజిషన్ అసలు ఏమీ రాంగ్ లేదు. వచ్చేస్తుంది వచ్చేస్తుంది. మొత్తం 80 కాయిన్స్. థాంక్యూ. అలా ఈజీగా తీసేయచ్చు, ఈజీగా తీసుకెళ్ళచ్చు. చిన్న టెక్నిక్ అంతే. సో మరి మీరు ఆడగలను అని కాన్ఫిడెన్స్ ఉంటే మీరు ట్రై చేయొచ్చు. -10 కాయిన్స్ అనిత గారు. కమాన్ అనిత, గుడ్ లక్. ఫ్లాట్ బేస్ అరచేతిలో పెట్టుకోండి అంత. ఆ బంపీ బేస్ వద్దు, ఇలా తిప్పి పెట్టుకోండి, ఈజీగా వస్తుంది. ఆ బార్ని తిప్పండి. రివర్స్ పొజిషన్లో ఉంది బార్, తిప్పండి ఇలా. వినరు, ఎందుకు చెప్తోందో పక్కన పిచ్చి మీద నించుని ఆలోచించరు. మేము ఆడేది మా ఆట మాదే. చెప్తుంటే కూడా జస్ట్ అలా టర్న్ చేసుకోండి దాని చేతి మీద. తిప్పండి, ఇంకోసారి తిప్పండి. అరచేతిలోకి. ఈ స్టూడెంట్ అసలు అర్థం చేసుకోవట్లే చెప్పింది. వచ్చింది. ఒక టీచర్ చెప్తున్నప్పుడు వినాలి. నేను ఇలాగే ఆల్తా, నాకు ఇలాగే వచ్చు. చాలా బరువు ఉంది. బరువు ఉంది కానీ చిన్న టెక్నిక్ చెప్తున్నానుగా, వినొచ్చుగా. ఇది కూడా సేమ్ అలాగే తీయండి. మళ్ళీ రివర్స్ చేశారు మీరు. ఎనీవే టైం కూడా అయిపోయిందిలేండి. 30 కాయిన్స్. వీళ్ళు వచ్చి ఏమాడతారో చూద్దాం. ఆడతారా శ్రావణి? యూ వాంట్ టు ట్రై? -20 కాయిన్స్. పోతే పోనీ 20, 80 తీసుకుని వస్తాను. ఆడండి. అది లేపుతుంది అసలు. అస్సలు శ్రావణిని తక్కువ అంచనా వేయద్దు మీరు. వచ్చేస్తుంది. ఏంట్రా ప్రాబ్లం ఏంట్రా? తీసేయండి అలాగే బయటికి. అంతే, వచ్చేసింది. 30 కాయిన్స్. ఇప్పుడు 50 కూడా రావాలి మనకి, సరేనా? అవ్వదు అసలు. అయ్యో లేగట్లేదు. లేవండి. వడ్డానం కావాలి కదా. వడ్డాడం కావాలా వద్దా? 2 చేతులు పట్టవు దీనికి. అసలే మీరు వజ్రహైబ్రిడి ఆభరణాలు ఏవో పెట్టారు, అవి ఇరుక్కుపోతాయి. ఆ చేతితోనే ట్రై చేసుకోండి. ఈ చేయి బయట తీసేయండి. ఇప్పుడు తీయండి బయటికి దాన్ని. వచ్చేసింది ఆల్మోస్ట్. మీరు పెట్టుకున్న పొజిషన్ కరెక్టే. అయ్యో తీయండి. అంతే, వెరీ ఈజీ. హారిక గారు మీరు కూడా ట్రై చేసేయండి. పోతే పోయే 20. ఓకే, -20 కాయిన్స్. కమాన్ ట్రై చేయండి. కావాలంటే మీ ఏనుగు హెల్ప్ కూడా తీసుకోండి.
చూసేంత ఈజీగా లేదు అక్కడ. ఏమండి ఇంత బరువు ఈ చెవిలో మోస్తున్నారు, అంత బరువు ఆ చెవిలో మోస్తున్నారు, ఇంత మెళ్ళ వేసుకున్నారు, చేతి మీద మోయలేరా అండి? ఏనుగునే మోస్తుంది. ఏనుగురే మోస్తున్నారు మీరు మెళ్ళ వేసుకుని తీస్తారు అంతే, ఊరికి యాక్షన్ అవుతుంది జుజుబి. ఇప్పుడు ఇది కూడా తీసేస్తారు చూడండి. ఆవిడ తీసేయండి హారిక గారు. రెండో హ్యాండ్ కూడా ట్రై చేయండి. ఫస్ట్ దాన్ని అరచేతిలో పెట్టుకోండి. వెయిట్ మొయలేకపోతుంది రెండు హ్యాండ్తో కూడా ఇలా పట్టుకుంటే. అలా రాదు, అరచేతిలో మొత్తం తీసుకోండి. చేతి మీద అయితే బ్యాలెన్స్ అవుతుంది, వేళ్ల మీద అవ్వదు. ట్రై 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 ట్రై. ఈ హ్యాండ్ సపోర్ట్ కూడా తీసుకోండి కొంచెం ఇలాగా. నీకంటే రెండు హ్యాండ్ లోపలికి ఇంత దాకా పట్టాయి, ఆవిడకి ఎక్కడ పడతాయి? ఆవిడ కూడా సన్నగానే ఉన్నాయి. 30 కాయిన్స్. ఓకే థ్యాంక్ యూ. 190 మీ స్కోర్. థ్యాంక్ యూ. గోల్డెన్ ఆఫర్ అయిన తర్వాత స్కోర్లు బాగానే మారాయి అందరికి. కానీ లీడింగ్ లో కంటిన్యూ అవుతున్నారు స్టిల్ భవానీ గారు విత్ 330 కాయిన్స్. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక సూపర్ డాన్స్ పర్ఫార్మెన్స్ బై అనిత గారు. అనిత గారు రెడీ? ఓకే వచ్చింది. చెప్పుకోండి చూద్దాం. సో ఈ రౌండ్ లో ఎల్ఈడి మీద 4 కార్డులు ఉంటాయి. నలుగురు కూడా ఒక్కొక్క కార్డు సెలెక్ట్ చేసుకుని ఆడతారు. ఒక కార్డు వెనకాల 2 ఆప్షన్స్ ఉంటాయి. సెలబ్రిటీల ఫేసెస్ సగం సగం ఉంటాయి. ఆ సగం ఫేసులు చూసి ఆ సెలబ్రిటీ ఎవరో మీరు ఊహించి చెప్పాలి. 30 సెకండ్ల టైం ఉంటుంది. 30 సెకండ్లలో 2 ఆప్షన్లు చెప్పాలి. ఆ 2 గనక కరెక్ట్ అయితే 20 కాయిన్లతో పాటు స్టార్ వనిత అని కాయిన్స్ వస్తాయి. ఆ స్టార్ వనిత కాయిన్స్ వెనకాల గిఫ్ట్స్ ఉంటాయి. ఇది రైట్ ఆన్సర్ చెప్తే 2 ఆప్షన్స్ కూడా. ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్తే గనక, అంటే ఒకటే కరెక్ట్ అయింది, ఒకటి మీకు తెలియలేదు, టైం అయిపోయింది, అటువంటి టైంలో మీ క్వశ్చన్ హారిక గారికి పాస్ అవుతుంది. హారిక గారి క్వశ్చన్ మీకు వస్తుంది ఆవిడ ఆడేటప్పుడు. అలాగే మీకు కూడా, మీరు ఆడుతున్నారు, మీకు ఒకటే తెలిసింది, ఇంకోటి తెలియలా, మీ క్వశ్చన్ అక్కడ పాస్ చేస్తాం. మళ్ళీ ఆవిడకి కూడా అలాంటి సిచ్యువేషన్ లో ఆ క్వశ్చన్ మీకు పాస్ అవుతుంది. ఓకే, వన్స్ పక్క వాళ్ళ క్వశ్చన్ మీకు పాస్ అయిన తర్వాత ఓన్లీ 10 సెకండ్స్ మాత్రమే టైం. రెడీ? ఫస్ట్ స్టార్ట్ చేద్దాము భవానీ గారి దగ్గర నుంచి. భవానీ గారు ఏ కార్డ్ కావాలి? 2. కార్డ్ 2 ఓపెన్ చేద్దాము, చూద్దాం ఎవరెవరు ఉన్నారో. ఆప్షన్ ఏలో ఉన్నది ఎవరు, ఆప్షన్ బి ఎవరు? ఆప్షన్ బి నయనతార. ఓకే, ఆప్షన్ ఏ? ఆప్షన్ ఏ రజనీకాంత్. ఆప్షన్ ఏ రజనీకాంత్ గారు అనుకుంటున్నారు, ఆప్షన్ బి నయనతార అనుకుంటున్నారు. పక్కా ఫిక్స్? ఓకే, మీరేమన్నా చెప్తారా వేరే నేమ్స్? అనిత గారు? ఆప్షన్ ఏ మోహన్ బాబు. ఆప్షన్ బి నయనతార. ఆప్షన్ బి నయనతార. ఓకే, మీరు ఊరికే గెస్ట్ చేయొచ్చు. కమల్ హాసన్ గారేమో అనుకుంటున్నారు. కమల్ హాసన్ గారు అయితే కాదు. మీరేమైనా గెస్ట్ చేస్తారా? నయనతార రజనీకాంత్. నయనతార రజనీకాంత్ గారు. ఓకే, చూద్దాం. ఆప్షన్ ఏ రజనీకాంత్ గారు, ఆప్షన్ బి నయనతార గారు అంటున్నారు. రివీల్ ఆప్షన్ ఏ ప్లీజ్. ఇట్ ఈస్ రజనీకాంత్ గారు. రైట్ ఆన్సర్. ఎస్, రజనీకాంత్ గారు ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడికైతే 10 కాయిన్లు వచ్చాయండి. చూద్దాం ఆప్షన్ బి కూడా. ఆప్షన్ బి రివీల్ చేసేయండి ప్లీజ్. ఎస్, ఇట్ ఈస్ నయనతార. రజనీకాంత్ గారు నయనతార గారు జోడీ రైట్ ఆన్సర్.
స్టార్ వనిత కూడా ఆడేయచ్చు ఇప్పుడు మీరు. సూపర్. థ్యాంక్ యూ. ఓకే చెప్పండి, ఏ లెటర్ కావాలి? ఆర్. ఆర్ ఫర్ రజనీయా? రామ్. రామ్ గారు. ఓకే, మీ హస్బెండ్. మీ హస్బెండ్. ఓకే ఫైన్. ఎంత సిగ్గుపడుతున్నారు ఆవిడ. రామ్. ఓకే, ఆర్, లెటర్ ఆర్ రివీల్ చేసేయండి ప్లీజ్. $30 భావని గారు. ఇప్పుడు అనిత గారు మీ టర్న్. ఓకే చూద్దామా, ఏ కార్డ్ కావాలి? 3. ఓపెన్ కార్డ్ 3. వీళ్ళిద్దరు ఎవరు? ఎస్ చేయొచ్చు మీరు కూడా ఊరికే. మీకేం అర్థం కావట్లే కదా అసలు? ఆయన అర్థమైంది కొంచెం. ఆయన అర్థం అయ్యారా కొంచెం? టైం అయిపోతుంది అనిత. పేరు ఏ ప్రభాస్ గారు. ఏ ప్రభాస్ గారు. బి నేను చెప్పనా? ఆగండి ఆగండి ఆగండి. టైమ్ అప్. అనిత ఆప్షన్ ఏ ఒక్కటే చెప్పారు, ప్రభాస్ అన్నారు మీరు. భవాని గారు మీరు చెప్పండి. సమంత. ఆప్షన్ బి సమంత. ఓకే, ఆప్షన్ ఏ ఎవరు అనుకుంటున్నారు? టైమ్ అప్. మీరు కూడా ఒకటే ఆప్షన్ చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పిన సమంత రైట్ అయితే మీకు 10 కాయిన్స్ వస్తాయి. మీరు ఆప్షన్ ఏ ప్రభాస్ అన్నారు. మీరు సూర్య, ఇది త్రిష. సూర్య అండ్ త్రిష అనుకుంటున్నారు. నువ్వమ్మా? నారా రోహిత్ గారేమో చిన్న డౌట్. నారా రోహిత్ గారు. ఓకే, నాకు ఎందుకో ఆప్షన్ ఏ సూర్య అండ్ ఆప్షన్ బి సమంత అనిపిస్తున్నారు. లెట్స్ సీ, చూద్దాం. రివీల్ చేయండి ప్లీజ్. ఆప్షన్ ఏ సూర్య ఇస్ రైట్ ఆన్సర్, కానీ సూర్య మీరు చెప్పలేదు. చూద్దాం ఆప్షన్ బి కూడా. ఆప్షన్ బి సమంత ఇస్ ద రైట్ ఆన్సర్. భవాని గారు 10 కాయిన్స్. అనిత మనకైతే ఏమి ఓకే చెప్పలేదుగా మీరు సూర్య అని. సమంత కూడా చెప్పలేదు మీరు. టైం అయిపోయింది అప్పటికే. ఓకే. ఏంటమ్మా నారా? నాకంత తెలీదు. తెలియనప్పుడు మన అలా మరీ సూర్య గారిని పెట్టుకుని నారా రోహిత్ అనేయకూడదు. గెస్సింగ్స్ కొంచెం తక్కువేనా? ఓకే, ఇప్పుడు మీరే మీ ఆటలో మీరేం పేర్లు చెప్తారో అసలు. బిసిబిల్లా బాతే మొత్తం. ఓకే, సో నో కాయిన్స్ అనిత మీకు. మీకైతే 10 కాయిన్స్ వచ్చేసాయి. అండ్ ఇటు పక్కకి వచ్చేద్దాం ఇప్పుడు. శ్రావణి చెప్పు. నా ఫోటో మా ఆయన ఫోటో పెట్టేస్తే నేను గుర్తుపెట్టుకుంటాం. మీ ఆయన ఫోటో అయినా కరెక్ట్ గెస్ట్ చేస్తావు లేదో నా డౌటే. కంపల్సరీ. ఆయనకి మచ్చ ఉంటది కాబట్టి. ఎక్కడమ్మా? ఇక్కడ మచ్చ ఇక్కడ ఉంటుంది. మచ్చ ఉంటుందా? అక్కడ మచ్చ మీద బెటర్. అక్కడ దాకా చూపించారు. మచ్చ మీద బెటర్. ఐబ్రోస్ కూడా క్లియర్ గా అర్థం అవుతుంది. అవునా? సరే చూద్దాం. ఏ కార్డ్ కావాలి చెప్పు. ఇది మా ఆయన పెట్టేస్తారు ఇప్పుడు. ఎందుకు చెప్పండి చెప్పండి, ఏ కార్డ్ కావాలి? నెంబర్ 1 అయిపోయింది. అవ్వలేదుగా. 1 అవ్వలేదు. 1, 4 రెండు ఉన్నాయి. 1. ఓకే, కార్డ్ నెంబర్ 1 సెలెక్ట్ చేసుకుంది శ్రావణి. ఇందాక సూర్య అని చూసి నారా రోహిత్ గారు అంటూ ఒక వైల్డ్ గెస్ట్ చేసింది. చూద్దాం ఇంకెంత వైల్డ్ ఆన్సర్లు వస్తాయో. ఓకే, ఓపెన్ చేసేయండి ఆప్షన్ 1. వీళ్ళిద్దరు ఎవరు? నాకు తెలుసు. ప్రభాస్ గారు, త్రిష గారు. ఆప్షన్ ఏ ప్రభాస్, ఆప్షన్ బి త్రిష అంటున్నారు. ఓకే ఫైన్, టైం ఉంది. ఇంకేమైనా ఆన్సర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోండి. ఏమో నాకు అలాగే అనిపిస్తుంది. ఆప్షన్ ఏ ప్రభాస్, ఆప్షన్ బి త్రిష గారు అనుకుంటారు. త్రిష గారు అనుకుంటున్నారు. ఓకే, మీరేమైనా ట్రై చేస్తారా? ప్రభాస్ త్రిష. ప్రభాస్ త్రిష. ఓకే, ఆప్షన్ ఏ ప్రభాస్, ఆప్షన్ బి త్రిష అంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు శ్రావణి అండ్ హారిక ఇద్దరు. మీరు? ప్రభాస్ త్రిష. ఓకే, చూసేద్దాము. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. రైట్ అయితే 20 కాయిన్స్ ప్లస్ స్టార్ వన్తో ఆడొచ్చు, గిఫ్ట్స్ గెలవచ్చు. లెట్స్ సీ, చూద్దాం. రివీల్ చేయండి ప్లీజ్. ఆప్షన్ ఏ ప్రభాస్ రైట్ ఆన్సర్. సో ఆప్షన్ బి చూద్దాము.
అండ్ ఆప్షన్ బి త్రిష ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పటికైతే 20 కాయిన్లు శ్రావణి అండ్ స్టార్ వనిత ఆడేద్దాము. ఏ కాయిన్ కావాలి చెప్పండి. 3+ మా ఇంట్లో కాబట్టి ఎస్. ఓకే, లెటర్ ఎస్. ఎస్ వెనకాల ఏం గిఫ్ట్ ఉంటే అది మీకే శ్రావణి. చూద్దాం. రివీల్ లెటర్ ఎస్ ప్లీజ్. కాయిన్స్ అయినా రావచ్చు, గిఫ్ట్స్ అయినా రావచ్చు, గోల్డ్ అయినా రావచ్చు. సో ఇప్పుడు మీ స్కోర్ ఎంతైంది? 330. ఓకే, సెకండ్ లీడ్ లో కంటిన్యూ అవుతున్నారు. అలా హారిక గారు మనకు ఒక కార్డు మిగిలింది, ఇంకా ఆ ఒక్క కార్డు ఓపెన్ చేసేద్దాము. ట్రై చేయండి కరెక్ట్ చెప్పడానికి. ఓకే, లేకపోతే మళ్ళీ శ్రావణికి పాస్ అవుతుంది ఆ క్వశ్చన్. ఓకే, ఓపెన్ చేసేయండి కార్డ్ 4. వీళ్ళిద్దరు ఎవరు? అమ్మో, అసలు కనుక్కోవడం కష్టంగా ఉంది. అనుష్క. ఆప్షన్ బి అనుష్క. ఆప్షన్ బి అనుష్క. ఆప్షన్ ఏ? ఆప్షన్ ఏ రామ్. ఆప్షన్ ఏ రాము, ఆప్షన్ బి అనుష్క అనుకుంటున్నారు ఆవిడ. శ్రావణి మీరే అనుకుంటున్నారు? రాణా గారు. ఆప్షన్ ఏ రాణా, బి అనుష్క. బి అనుష్క. ఓకే, రాణా అనుష్క. ఓకే, ఆప్షన్ ఏ రాణా గారు, ఆప్షన్ బి అనుష్క గారు అంటున్నారు. ఒకవేళ రైట్ అయితే శ్రావణి మీకు కాయిన్స్ వస్తాయి, మీకు కూడా కాయిన్స్ వస్తాయి. అంటే మీరు చెప్పింది రైట్ అయితే మీకు, మీరు చెప్పింది రైట్ అయితే మీకు. సో లెట్స్ సీ. ఆప్షన్ ఏ, ఇట్ ఈస్ రాణా. రైట్ ఆన్సర్. సో శ్రావణి నీకు 10 కాయిన్స్. సో ఆప్షన్ బి చూద్దాము. అనుష్క అన్నారు. అదే ఆ నవ్వు అనుష్క గారిది కాదే అంటే ఏమో అందరు అనుష్క అనేసరికి నేను కూడా నిజమేనేమో అనుకున్నా, కానీ కాదని డౌట్ కొడుతూనే ఉంది. నిత్యా మీనన్. ఓకే, సో మనకేమి కాయిన్స్ రాలేదు హారిక గారు. శ్రావణి మీకైతే 10 కాయిన్స్ రాణా గారి వల్ల వచ్చేసాయి. అండ్ ఇట్ ఈస్ రాణా, నిత్యా మీనన్. అలా చెప్పుకోండి, చూద్దాం. కంప్లీట్ అయిపోయింది. రౌండ్ అయిపోయేసరికి స్కోర్లు చూస్తే లీడింగ్ లో స్టిల్ భవానీ గారు విత్ 390 కాయిన్స్. ఫైనల్ రౌండ్ లోకి వచ్చేసాం లేడీస్. చూద్దాం ఎవరికి లక్కు ఎవరికి కిక్కు. లెట్స్ ప్లే లక్కు కిక్కు. లాస్ట్ రౌండ్ లక్కు కిక్కు. టాప్ స్కోరర్ ఉన్న వాళ్ళకి కొంచెం కిక్కే ఈ రౌండ్, ఎందుకంటే అందరు లాగేస్తూ ఉంటారు కాయిన్లన్నీ. సో చూద్దాం ఏం జరుగుతుందో. ముందైతే మీరే స్టార్ట్ చేస్తారు భవానీ గారు. లక్కీ వీల్ ఒకటి వచ్చేస్తుంది చూడండి ఎల్ఈడి స్క్రీన్ పైన. ఆ లక్కీ వీల్లో తమన్నా, మహేష్ బాబు గారు అండ్ కాజల్. ఓకే, ముగ్గురున్నారు. మీ చేతిలో 3 కార్డ్స్ ఉన్నాయి. ఆ 3 కార్డ్స్ లో కూడా వాళ్ళ ముగ్గురు ఉన్నారు. ముందు పంచేయండి వాళ్ళకి. మహేష్ బాబు గారు విత్ అనిత, తమన్నా ఏమో శ్రావణి గారి దగ్గరికి వచ్చారు, కాజల్ అగర్వాల్ హారిక గారి దగ్గరికి వచ్చారు. సో ఇప్పుడు మీరు వీల్ తిప్పుతారు. వీల్ తిప్పిన తర్వాత ఆరో ఏ సెలబ్రిటీస్ దగ్గర ఆగుతుందో వాళ్ళు తెచ్చిన కాయిన్స్ మీకు మేము డైరెక్ట్ గా యాడ్ చేసేస్తాం. సపోజ్ మహేష్ బాబు గారి దగ్గర ఆగింది, ఆయన ఒక 80 కాయిన్స్ 100 కాయిన్స్ తెచ్చారు, మీకు యాడ్ చేసేస్తాం మేము. మహేష్ అనిత దగ్గర ఉన్నారు కాబట్టి ఈ రౌండ్ వరకు మీరు ఆ 100 కాయిన్స్ అనితకు కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది, వీళ్ళిద్దరి దగ్గర నుంచి తీసుకుని. సో వీళ్ళ స్కోర్లోంచి తీసుకుని ఇవ్వాలి. ఇద్దరి దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు, ఒకళ్ళ దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం, మీ చాయిస్. ఓకేనా? అలా కాకుండా ఎవరికి ఇస్తారు -20 దగ్గర ఆగితే మీ స్కోర్లోంచి 20 డిటెక్ట్ చేసుకుని మీరు ఎవరికైనా యాడ్ చేయాలి 20 కాయిన్లు. లాక్కోవడమే 20 దగ్గర ఆగితే ఎవరి దగ్గర నుంచి అయినా 20 కాయిన్లు మీరు తీసేసుకోవచ్చు.
మీ స్కోర్ లో యాడ్ అవుతాయి 20 కాయిన్స్. యాంకర్ చాయిస్ 20 అంటే ఏదైనా గేమో టాస్కో క్వశ్చనో ఇంకా నా ఇష్టం. ఓకే, ఏమి లేకుండా కూడా ఇచ్చేస్తా 20. ఓకే ఓకే, అది గేమ్ ఆడేద్దాము. చెప్పండి, స్టార్ట్ ద వీల్. స్టార్ట్ ద వీల్. ఎక్కడ ఆగచ్చు? ఎస్, మన కాజల్ అగర్వాల్ దగ్గర ఆగింది. ఎవరి దగ్గర ఉంది కాజల్? హారిక. ఓకే, కాయిన్స్ చూసేద్దాం ఫస్ట్, ఎన్ని కాయిన్స్ ఉన్నాయో. $70 కాయిన్స్. 70 మీకు యాడ్ అయిపోతాయి భవాని గారు. ఇప్పుడు కాజల్ ఇచ్చిన 70 కాయిన్స్ మరి ఆవిడకి ఇవ్వాలిగా హారిక గారికి. మనం ఎక్కడి నుంచి ఇద్దాం? ఎవరి దగ్గర నుంచి ఇద్దాం? 50-50 ఇవ్వండి. తన దగ్గర 50, తిన దగ్గర 50 ఇవ్వండి. అప్పుడు 100 అవుతుంది. అంటే ఐ మీన్ 70లో 35 తీయాలంటారు. ఓకే, శ్రావణి -35, అనిత గారు -35. మీరు ఆపినా ఇంకా చేతులు అద్దం పెట్టినా మీరే అడ్డంగా నించున్నా ఆగదు, అది ఆగదంతే. సో 70 కాయిన్స్ హారిక గారు మీకు వచ్చేసాయి. ఓకే హారిక, మీరు 260 ఇప్పుడు. ఓకే, అండ్ 460 భవాని గారు లీడింగ్, 305 మీరు, 260 మీరు, అండ్ లాస్ట్ 215 తో మీరు లాస్ట్ పొజిషన్ లో ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు వీళ్ళు ఎవరు? మీరే. శ్రావణి మీరే తిప్పాలి. శ్రావణి ఒకసారి బాగా కలిపేసి ఇచ్చేసి కార్డ్స్. పెళ్ళికి వచ్చాను మా అబ్బాయి. తప్పకుండా. మీ అబ్బాయి పెళ్లి చేస్తున్నారా అప్పుడే ఈ రౌండ్ కి? తమన్న గారు విత్ హారిక, మహేష్ గారు విత్ భవాని, అండ్ కాజల్ విత్ అనిత. రెడీ? లక్కీ వీల్ తిప్పడానికి. లక్కీ వీల్ స్టార్ట్ ద వీల్. ఎక్కడ ఆగచ్చు? మళ్ళీ కాజలా? కాదు, లాక్కోవడమే 20 కాయిన్స్. ఎవరి దగ్గర నుంచి లాక్కుంటారు? ఇంకెవరు మా ఎదురు? నేనే టార్గెట్ అంటే నాకు అర్థం కాదు. ఇంకెవరు? మన భవానీ గారు. భవానీ గారా? ఓకే, భవానీ గారి దగ్గర మొత్తం 20. -20 భవానీ గారు. ఆ 20 భవానీ శ్రావణికి యాడ్ చేసేయండి. 325 శ్రావణి మీ స్కోరు. మీరు 440కి వచ్చేసారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ తిప్పాల్సింది హారిక, మీరే. ఇచ్చేయండి హారిక కార్డ్స్. గోల్డ్ షాప్ ఓపెనింగ్. తమన్నా గారు శ్రావణి దగ్గర, మహేష్ గారు అగైన్ భవానీ గారి దగ్గర, అండ్ కాజల్ అనిత గారి దగ్గర. ఓకే హారిక గారు చెప్పండి ఒకసారి స్టార్ట్ ద వీల్ అని. స్టార్ట్ ద వీల్. అగైన్ ఇట్స్ కాజల్. మళ్ళీ
గారే. ఓకే, చూద్దాం ఈసారి ఎన్ని కాయిన్లు వచ్చాయో. కాయిన్స్ ప్లీజ్. కాయిన్స్. ఎవరి దగ్గర ఉంది? కాజల్, అనిత. ఓకే, 60 మీకు వచ్చేసాయి ఆల్రెడీ. ఇప్పుడు 60 అనితకు కూడా ఇద్దాం. ఎక్కడి నుంచి ఇస్తారు చెప్పండి. భవానీ గారి దగ్గర నుంచి 30, శ్రావణి దగ్గర నుంచి 30. మీరు చాలా తెలుగు గెలవారు అనుకున్నా ఇప్పటిదాకా నేను. కాదన్న విషయం అర్థమైపోయింది. ఓకే, 30 భవానీ గారు, అంతేనా? భవానీ గారు -30, శ్రావణి గారు -30, అండ్ ఆ 60 అనిత గారికి యాడ్ చేసేయండి. సో అనిత గారు మీ స్కోర్ 275, హారిక గారు 320 అండ్ 295. శ్రావణి మీరు 410. ఓకే, మీరు సెకండ్ లీడ్ లో ఉన్నారు, ఆవిడ ఫస్ట్ లీడ్ లో ఉన్నారు. ఇప్పుడు చూద్దాం అనిత ఆట తర్వాత ఏమవుతుందో. ఎక్కడ స్కోర్ ఎక్కువ ఉంటే అక్కడ అదే కదా, అప్పుడు కూడా ఎలాగలా. కాజల్ అగర్వాల్ గారేమో భవానీ గారి దగ్గర, మహేష్ గారు శ్రావణి అండ్ తమన్నా గారు హారిక. ఓకే, అనిత మీరే తిప్పాలి, వీళ్ళు తిప్పండి. స్టార్ట్ ద వీల్. చూద్దాం ఎక్కడ ఆగుతుందో. ఓకే, ఇట్ ఈస్ మహేష్ బాబు గారు. ఓకే, చూద్దాం ఎన్ని కాయిన్స్ వచ్చాయో. అండ్ మహేష్ గారు శ్రావణి మీ దగ్గర ఉన్నారు. ఫైన్, చూపించేయండి కాయిన్స్. కాయిన్స్. సో 50 అనిత మీకు యాడ్ అవుతాయి. ఆ 50 శ్రావణికి కూడా ఇవ్వాలి. ఎక్కడి నుంచి తీసిస్తారు? మీరు ఇప్పుడు 325 లో ఉన్నారు. ఓకే, హారిక గారు 320. ఓకేనా? భవానీ గారు 410. ఇప్పుడు మీరు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఓకే, చెప్తున్నా, మీరు కొంచెం ఆలోచించుకొని చూసి ఇవ్వండి. 10 శ్రావణి, 10 శ్రావణి. నాకే ఇవ్వాలి. ఆవిడకే ఇవ్వాలి, మీరు ఆవిడ దగ్గర తీయకూడదు. సారీ సారీ సారీ. 10 హారిక, 10 హారిక. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఓకే, చెప్పండి చెప్పండి చెప్పండి. 10 హారిక గారు, అంతేనా? -10 హారిక గారు. ఈ 10కి తీసుకోవడం ఎందుకు? 40 భవానీ గారు. 40 భవానీ గారు. -40 భవానీ గారు. అబ్బే, ఓకే. ఇప్పుడు ఆ 50 యాడ్ చేసేద్దామా? ఓకే, 50 శ్రావణికి యాడ్ చేసేయండి. ఇప్పుడు ఫైనల్ స్కోర్లు చూస్తే 310 హారిక మీరు 4th పొజిషన్ లో ఉన్నారు. 325 మీరు 3rd. 345 శ్రావణి మీరు 2nd. 370తో భవానీ గారు మీరు లీడింగ్ అండి. వీళ్ళ బుర్రలు పనిచేయకపోవడం వల్ల మీరు ఇవాళ స్టార్ వనిత అయ్యారు. మీరు ముగ్గురు కూడా అసలు ఎంత ఎంత పిచ్చిగా ఆలోచించారంటే అసలు అదేం స్ట్రాటజీయో నాకు అర్థం కాలేదు. ఎవరైనా ఎక్కువ స్కోర్ ఉన్న వాళ్ళ దగ్గర ఎలా తీసుకున్నా? అసలు 50లు 70లు రాగానే ముందు హై స్కోర్ వాళ్ళకి వేసేస్తారు వెయిట్. మామూలుగా మా అన్ని ఎపిసోడ్ లో యూజువల్ గా రెగ్యులర్ గా మనకి కాంపిటేటర్ ఎవరో చూసుకుని ఆడాలి. అంతేగాని ఏమిటో అక్కడ పక్కింట్లో కరేపాకదేండి, ఇక్కడ టమాటాదేండి, ఇక్కడ 10, ఇక్కడ 5. మొత్తానికి మీరు ముగ్గురు కలిసి
ఆవిడని స్టార్ వనిత చేశారు. వెరీ గుడ్, సూపర్. భవానీ గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నాకు కాదు, వాళ్ళకి చెప్పండి థ్యాంక్స్. ముగ్గురికి చెప్పాలి, మెయిన్ వాళ్ళకి చెప్పాలి. నిజంగానే కరెక్ట్. ఈ ఎపిసోడ్ లోని గిఫ్ట్స్ అందిస్తున్న వారు బిగ్ సి, ద నంబర్ 1 మొబైల్ రీటైల్ చైన్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. ఇంతకన్నా పెద్దది ఇంకేం లేదు. థింక్ బిగ్, థింక్ బిగ్. స్టార్ వనితకి బిగ్ సి నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. సో మీకు కూడా బిగ్ సి నుంచి ఒక గిఫ్ట్. శ్రావణి బిగ్ సి నుంచి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. హారిక గారు మీకు కూడా బిగ్ సి నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. వనితలు చూసారు కదా, మొత్తానికి లాస్ట్ రౌండ్ లో అందరూ కలిసి వాళ్ళ బ్రెయిన్స్ డీప్ ఫ్రీజ్ లో పెట్టేసి చక్కగా ఆడారు రౌండ్ ని. సో మొత్తానికి భవానీ గారిని స్టార్ వనిత అని చేసేసారు. గిఫ్ట్లు ఇవన్నీ పక్కన పెట్టేస్తే సూపర్ ఆడారండి అందరూ కూడా. మీ బుర్రలు హైలైట్ అంతే, అంతే, అది హైలైట్ నెక్స్ట్ లెవెల్. ఇక్కడ ఇక్కడ అందరూ అబ్బా అక్కడో అక్కడో అంట. నేను తిన్న దగ్గర తీసుకున్నా. భవానీ గారు కంగ్రాచులేషన్స్. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో. అంతవరకు బై బై.